guys and welcome to Ashrix. Guys, today is the 7th of July which is our first anniversary అంటే సెకండ్ యానివర్సరీ కానీ మాకు 2 anniversaries ఉంటాయి. ఒకటి 7th జూలైకి ఇంకొకటి 10th of జూలైకి. సో మేము రెండు విధాలుగా పెళ్లి చేసుకున్నాం కదా, అందుకే అనమాట. ఈరోజు లైక్ యూజువలీ 7th of జూలై ఏదైతే మా ఫస్ట్ యానివర్సరీ ఉంటుందో అది మేము ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తాం, ఊర్లో ఉండడానికి ట్రై చేస్తాం. లాస్ట్ ఇయర్ కూడా ఇదే చేసాం. లాస్ట్ ఇయర్ అయితే అఫ్ కోర్స్ లాక్డౌన్ గైజ్, ఎక్కడికి ఏం వెళ్ళలేదు, ఏం చేయలేదు. సో ఈరోజు నేను చిన్న సర్ప్రైజెస్ ప్లాన్ చేశాను బిల్లీ గారికి. ఈవినింగ్ మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాం, అందరిని విజిట్ చేయడానికి, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి. అండ్ ఈరోజు బిల్లీ గారికి ఆయన యానివర్సరీ గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నాను. ఐ హోప్ హీ లైక్స్ ఇట్. మీకు కూడా అది సర్ప్రైజ్, అది ఇచ్చినప్పుడే చూసుకోండి. బిల్లీ గారు నాకు ఏం గిఫ్ట్ ఇచ్చారు అది కూడా నేను మీకు బ్లాగ్లో ఎక్కడ చూపిస్తాను. సో తొందరగా ఎందుకు ఇచ్చేసారంటే ఇది నేను కొంచెం అలవాటు పడాలి. మేము యానివర్సరీకి బయటికి వెళ్తున్నాం వెకేషన్కి అని చెప్పాం కదా, అక్కడ వెళ్ళే వరకు కొంచెం అలవాటు పడాలని ఇప్పుడే ఇచ్చేసారు. కూడా నేను మీకు ఏంటో రివీల్ చేస్తాను. స్టే ట్యూన్ టు దిస్ వ్లాగ్. బట్ ఫస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock అండ్ వీ వాంట్ టు స్టార్ట్ ద మార్నింగ్ రైట్. అందుకే మేము మా డైలీ ప్రోగ్రామ్ విచ్ ఇస్ ఆ యోగా, దానికి వెళ్ళిపోతున్నాం. జైన్ us over there. ఈరోజు మన యానివర్సరీ. దాని గురించి మీ ఫీలింగ్ ఏంటి? యానివర్సరీ అంటే మన ఇద్దరి విషయంలో ఒకటి బెస్ట్ పార్ట్ ఏంటంటే మన ఇద్దరి ప్రొఫెషన్ ఒకటి ఉంది, మన ఇద్దరం అన్నీ కలిసి చేస్తూ ఉన్నాం. సో మోస్ట్లీ ఒకరితో మిస్ అవ్వం. అండ్ యానివర్సరీ కూడా ఈ విధంగా డైలీ అవుతుంది. అది మాత్రం 100% నిజం గైస్. మేము అన్నీ కలిసి చేస్తాం. అండ్ యాక్చువల్గా నేను చాలా ఇండిపెండెంట్గా ఉండేదాన్ని. ఇప్పుడు బిల్లీ గారి మీద చాలా డిపెండెన్సీ అయిపోయింది నాకు. నువ్వు ఎంకరేజ్ చేయాలి, నేను మళ్ళీ కొంచెం ఇండిపెండెంట్ అవ్వాలి. లేదు, యాక్చువల్గా నువ్వు ఇండిపెండెంటే. కోవిడ్ వల్ల మనం వేరే విషయాలు ఏవి ఇండివిజువల్గా చేయలేకపోతున్నాం. కరెక్ట్. అందుకే మన ఇద్దరం అన్నీ కలిసి చేస్తున్నాం కాబట్టి నీకు అలా అనిపిస్తుంది. అది కరెక్టే. కానీ నీకు ఒక విషయం తెలుసా, నేను నీతో షేర్ చేస్తున్నాను ఈరోజు ఆడియన్స్ ముందు. నాకు లోపల నుంచి ఇప్పుడు మళ్ళీ నేను చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను కదా యానివర్సరీ డ్రెస్ తీసుకోవడానికి. నేను స్టార్ట్ అవుతున్నప్పుడు నాకు ఒక చిన్న ఫీలింగ్, నేను ఎంత దూరం డ్రైవ్ చేసి ఒకదాన్ని వెళ్ళగలుగుతానా అది ఇది అని. సో మళ్ళీ కొంచెం ట్యూనప్ అయిపోవాలి. అండ్ దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఆఫ్టర్ వీ గెట్ బ్యాక్ టు అవర్ నార్మల్ లైఫ్. బట్ ఐ నో ఐ కెన్ డూ ఇట్ ఇన్ జస్ట్ అ స్నాప్ ఆఫ్ అ ఫింగర్. ఏమంటావు? Yes, you can do it. Solid yoga session అయిపోయింది. Now Billy, we are ready to conquer the day. Yes, chalo, let's go. Welcome back guys. సో ఇప్పుడు టైం ఎంత అంటే 10:30 అవుతుంది. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే చూడండి, బిల్లీ గారు హ్యాస్ గోన్ అవుట్. ఓకే, ఆయన కొంచెం గడ్డం ట్రిమ్మింగ్ అండ్ హెయిర్ ట్రిమ్మింగ్ చేసి వస్తారని చెప్పారు. నాకు ఎగ్జాక్ట్గా 1.5 hour ఉంది. అందులో నేను చాలా పనులు చేయాలి. సో యాక్చువల్గా ఈరోజు లంచ్ ప్లాన్ ఏం డిసైడ్ చేయలేదు. నేనేమనుకున్నానంటే బిల్లీ గారికి ఫేవరెట్ స్పెషల్స్ కొన్ని 1 or 2 నేనే ఇంట్లో చేసేస్తాను. సో మా కుక్కి కూడా ఈరోజు కుకింగ్ చేయొద్దు అని చెప్పాను. యాక్చువల్గా ఈవినింగ్ ఎలాగో మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, అప్పుడు మళ్ళీ హెవీ స్నాక్స్ అవన్నీ అయిపోతాయి. అండ్ వచ్చిన తర్వాత ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది గైస్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దాట్. సో ఆ చిన్న సర్ప్రైజ్లో కూడా మళ్ళీ డిన్నర్ ఉంటుందని చెప్పి డే టైం కొంచెం లైట్ చేద్దాం అనుకున్నాను. అందుకే బిల్లీ గారిది చిన్న ఫేవరెట్ డిషెస్ నేను కుక్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద చికెన్ టు కమ్. ఐ హోప్ ఇట్ కమ్స్ ఆన్ టైమ్. అండ్ బిల్లీగా రాకముందు నేను ఇవన్నీ చేయాలనుకున్నాను. నేను ఒక లిస్ట్ కూడా ప్రిపేర్ చేశాను. సో నేను రసం చేయాలి, చికెన్ చేయాలి, డెకరేట్ ద టేబుల్ చేయాలి, చిన్నగా మంచిగా డెకరేట్ చేసేసి ప్రెజెంట్ కూడా ర్యాప్ చేయాలన్నమాట. సో ఇన్ని పనులు ఉన్నాయి, తొందరగా ఒక్కొక్కటి చేసేద్దాం. ఈరోజు బిల్లీ గారికి ఏం గిఫ్ట్ ఇస్తున్నాను తెలుసా? మీకు కనిపించలేదు కదా, సారీ. ఇట్ ఈస్ ద OnePlus 9 Pro. కొత్త ఫోన్ అన్నమాట. బిల్లీ గారిని ఎంత జాగ్రత్తగా, ఎంత లైక్ చాలా కేర్ఫుల్గా రీసెర్చ్ చేశాను, ఆయనకి డౌట్ రాకుండా. దట్ ఫోన్ టాపిక్ వస్తే అప్పుడే మాట్లాడడం, దట్ ఓహో నువ్వు చేంజ్ చేయాలనుకుంటున్నావా, నెక్స్ట్ ఏం తీసుకుంటావు అన్నట్టు అడిగి మెల్లిగా. అసలు ఆయనకి బ్లాక్ కలర్ కావాలంటే బ్లాక్ ఎంత కష్టంగా దొరికింది తెలుసా మీకు.
కానీ ఫైనలీ ఐ కుడ్ డూ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మై బ్రదర్ చిప్పి గారు, టంపటకా క్రియేటర్. ఒక విషయం చెప్పాలా, చాలామంది ఏమనుకుంటారంటే మీరు ఏదైనా చేస్తే మీ దగ్గర ఉన్నాయి కదా చేస్తున్నాను. గైజ్, యు నో సంథింగ్, ఎవ్రీవన్ స్టార్ట్ సమ్వేర్. ఓకే, మేము ఈరోజు ఇవన్నీ అఫోర్డ్ చేయగలుగుతున్నామని చెప్పి వీ ప్యాంపర్ ఈచ్ అదర్, వీ స్పాయిల్ ఈచ్ అదర్, సెలబ్రేట్ ఈచ్ అదర్ ఆన్ స్పెషల్ ఒకేజన్స్ అండ్ ఈవెన్ అదర్వైజ్. దానికి రీజన్ అవసరం లేదు. అండ్ వెన్ ఐ సే ప్యాంపర్ ఈచ్ అదర్, నేను దాని అర్థం ఇది కాదు దట్ ఏదైనా కాస్ట్లీది ఇస్తేనే దాని అర్థం దట్ యు లవ్ దట్ పర్సన్ ఆర్ మీరు ప్యాంపర్ చేస్తున్నారు అని. చాలామందికి మా జర్నీ తెలియదు, మేము ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం, మేము ఎలా కష్టపడి పైకి వచ్చాం. సో ఇప్పుడు మాకు చిన్న ఛాన్స్ దొరికినా చాలు, వీ స్పాయిల్ ఈచ్ అదర్, వీ ప్యాంపర్ అండ్ సెలబ్రేట్ ఈచ్ అదర్, వీ మేక్ ఈచ్ అదర్ ఫీల్ గుడ్. ఇప్పుడు నా కోసం ఒక గిఫ్ట్, ఒక చిన్న అన్బాక్సింగ్ చేసి మీకు చూపించేస్తాను. సో దిస్ వాజ్ ద ఫస్ట్ గిఫ్ట్ దట్ ఐ రిసీవ్డ్. ఇది నాకు క్రిస్ డిజైన్ స్టూడియో నుంచి పంపించారు ఫర్ మై యానివర్సరీ. అండ్ మీకు ఇందులో ఏముంది చూపించాలా? కీ చైన్ ఎవర్, జస్ట్ లుక్ అట్ దిస్. A&Sతో ఈ కీ చైన్ నాకు ఇచ్చారు. ఇది మొత్తం హ్యాండ్ మేడ్ ఉంటుంది, లైక్ ఇవన్నీ క్రిస్టల్స్ హ్యాండ్ వర్క్తోనే చేస్తుంది తను. అండ్ ఐ జస్ట్ లవ్ ద క్రౌన్ ఆన్ ది A. It better have a crown, guys, because I am the queen and you are the queen too. Remember that. ఎవరైనా మీకు మీరు క్వీన్ కాదు అని చెప్తే డోంట్ లిసన్ టు దెమ్. యూ డోంట్ నీడ్ దట్ కైండ్ ఆఫ్ నెగటివిటీ ఇన్ లైఫ్. ఎనీవే, ఇది చూడండి, ఇది ఎంత బ్యూటిఫుల్ ఉంది. దాంతోపాటు ఇంకొక 2 చార్మ్స్ వచ్చాయి. దిస్ ఇస్ 1 క్రిస్టల్ స్టార్ అండ్ 1 క్రిస్టల్ స్ట్రాబెరీ. S వచ్చేసి బిల్లీ గారు ఇనిషియల్ అండ్ దిస్ ఇస్ A విచ్ ఇస్ మైన్. గైస్, దిస్ ఇస్ సంథింగ్ రియలీ ఎక్స్క్లూజివ్. మీరు ఎవరికైనా చాలా ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ నేనైతే ఈ ఆల్ఫాబెట్స్, ఈ ఫాంట్ చూస్ చేశాను. ఇలాంటివి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ చార్మ్స్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. జస్ట్ గో అండ్ చెక్ దెమ్ అవుట్ రైట్ నౌ. ఇన్స్టాగ్రామ్లో క్రిస్ డిజైన్ స్టూడియో, నేను లింక్ కింద వదిలేస్తాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ విష్. అండ్ చూడండి, ఇంకొకటి నాకు ఏ పెండెంట్ కూడా పంపించింది. Do you see that? It's so pretty. Like చూడ్డానికి ఇది పెద్దగా ఉండొచ్చు, కానీ మెల్లో వేసుకొని చూపిస్తాను. It's really tiny. It's not very tiny, but then yeah, it can be seen from a distance. It looks so amazing. Doesn't it look so beautiful, you guys? యాక్చువల్గా దిస్ ఈజ్ నాట్ మై స్టైల్ అట్ ఆల్. నేను మామూలుగా వేసుకోను, మెల్లో అసలు ఏం వేసుకునే అలవాట్లేదు కదా. బట్ ఐ ఫీల్ దిస్ లుక్స్ సో ప్రిటీ. డెలికేట్గా ఉంది, పెద్దగా లేదు. ఇట్స్ జస్ట్ ద రైట్ సైజ్. అండ్ క్రిస్టల్ కలర్స్ కూడా, చాయిస్ ఆఫ్ కలర్స్ ఐ రియలీ లవ్డ్ ఇట్. ఇట్స్ లైక్ నార్మల్ వైట్ కలర్లో ఉంది విత్ లిటిల్ హింట్స్ ఆఫ్ పింక్. వెరీ ప్రిటీ కలర్. గైస్, కుకింగ్లో ఇంకా టైం ఉంది. నా చికెన్ ఇంకా రాలేదు కాబట్టి ఇప్పుడు ఈ టేబుల్ని ఒక ప్లేన్ క్యాన్వాస్ లాగా రెడీ చేస్తాను. ఇప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేసేస్తాను. ఆల్మోస్ట్ 12 అయిపోతుంది, ఇంకా చికెన్ రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? బిల్లి గారు కూడా రాలేదు, థ్యాంక్ గాడ్. సో ఈ అనియన్స్ ఫ్రై చేసి రెడీగా పెట్టేస్తున్నాను. చికెన్ వచ్చిన వెంటనే వాష్ చేసి ఇందులో వేయడమే. అండ్ టమాటోస్ కూడా బాయిల్ అయిపోయాయి. దీంతో ఇప్పుడు రసం చేసేయాలి. 12:10 అవుతుంది. జ్యూస్ తాగడమే మర్చిపోయాను. అండ్ నౌ లుక్ వాట్స్ కుకింగ్. ఇది నా స్పెషల్ మసాలా గైజ్, వేసేస్తున్నాను కొంచెం. గైజ్, బిల్లీ గారికి ఇప్పుడే కాల్ చేస్తే ఆయన దగ్గరలోనే ఉన్నారన్నారు. ఇప్పుడు ఇవన్నీ టేబుల్లో డిస్ప్లే చేసే అంత టైం అయితే ఎలాగో లేదు. బట్ అట్లీస్ట్ ఐమ్ హ్యాపీ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. బిల్లీ గారు వచ్చిన వెంటనే టేబుల్ అయితే సెటప్ రెడీగా ఉంది. అండ్ హీస్ గోనా గెట్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్. లెట్స్ గో. యా, ఐమ్ సో ఎక్సైటెడ్. హాయ్ బిల్లీ గారు. చూడు, చూపి నీ కటింగ్ చాలా బాగుంది. ఈవినింగ్ రెడీ అయిపోతున్నా. వచ్చేయండి బిల్లీ గారు. సో ఏం చేస్తున్నా? ఓ ఇది మన లంచ్ సెటప్ బిల్లీ.
ఆ సెటప్ చేయడానికి అక్కడ టేబుల్ కొంచెం అలా బాగాలేదు చూడడానికి, కానీ దాని గురించి ఆలోచించకు. ఇటు వచ్చేసేయండి బిల్లి గారు. ఓకే, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ బిల్లి గారు అండ్ హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. అదే ఇంకా లంచ్ చేద్దాం. టుడేస్ మెనూ చికెన్ ఫ్రై, టమాటో రసం, మజ్జిగ చారు అండ్ టమాటో పచ్చడి. గైస్ డెడ్ లైన్ మీట్ అయ్యాక ఒక రిలాక్సేషన్ ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఇప్పుడు నా ఇన్నర్ ఫీలింగ్. బిల్లి వెళ్ళి మెనూ చూడు ఫస్ట్. థ్యాంక్ యూ రామకు. మార్నింగ్ లీషిస్ నుండి వస్తే నాకు డౌట్ వచ్చింది, ఇదేంటి సడన్గా సండే కూడా కాదు. సో మీకు స్టోరీ తెలుసా గైజ్? యాక్చువల్గా నేను అంతసేపు చికెన్ కోసం వెయిటింగ్ అని చెప్తున్నాను కదా, బిల్లి గారు బయటికి వెళ్ళక ముందు చికెన్ రిసీవ్ చేసి లోపల కూడా పెట్టేసుకున్నారు. అది పెద్ద జోక్. నాకు తెలియదు అసలు, నేను సర్ప్రైజ్ ఇస్తున్నట్టు అనుకుంటున్నాను, కానీ ఈయన ఆల్రెడీ తీసుకొని లోపల పెట్టేశారు. నాకు లాస్ట్లో ఫ్రిడ్జ్లో దొరికింది, ఇంకా ఎలాగో పోయింది సర్ప్రైజ్ అనుకున్నాను, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది బిల్లి. దాంతో నువ్వు సర్ప్రైజ్ అయిపోతావు. ఎస్, ఆబ్వియస్లీ నువ్వు చేసావు కదా ఈరోజు. థ్యాంక్ యూ బిల్లి. అవును, ఈ ఇంట్లో చికెన్ చేసింది నేనే కదా. అవును కదా, నువ్వు చేసావంటే అంటే నార్మల్గా మేడ్ కాదు కదా, నువ్వు చేసావు అంటున్నా. కుక్ ఎప్పుడు చికెన్ చేయదు, చికెన్ నేనే చేస్తాను. అండ్ ఇది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది దట్ మీరు వెజిటేరియన్ కదా, మీరు చికెన్ ఎలా చేస్తారు. సో నాకు ఏం ప్రాబ్లం లేదు చికెన్ చేయడంలో, నాన్ వెజ్ కుకింగ్ చేయడంలో. అది ఒక్కొక్కరికి ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఉండదు. నాకైతే స్టార్టింగ్ నుంచి లేదు కాబట్టి బిల్లి గారికి మంచి అడ్వాంటేజ్ అది. ఈరోజు ఉన్న మెయిన్ సస్పెన్స్ ఏంటంటే బిల్లి గారి దగ్గర నుంచి క్లాప్ వస్తుందా రాదా. మీరు ఈ ఛానల్కి కొత్తగా అయితే బిల్లి గారికి నా ఫుడ్ ఇస్తే నాకు ఒక క్లాప్ ఇస్తారనమాట. సూపర్ ఉందిరా మోకి అంటారు, అది వస్తుందా రాదా చూద్దాం. నీ ఫేవరెట్ చికెన్ ఫ్రై అండ్ టమాటో రసం ఇవి నేను చేశాను. నువ్వు నోట్లో పెట్టక ముందే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, ఇప్పుడు చెప్పు రియాక్షన్, రియల్ రియాక్షన్. క్లాప్ వస్తుందా రాదా? వచ్చేసింది. థ్యాంక్ యూ బిల్లి గారు. సూపర్, చాలా బాగుంది. రసం అయితే 100% ట్రై చేయాలి. ఎలా ఉంది రసం? 2 క్లాప్స్ దొరికాయి గైస్. సక్సెస్ఫుల్గా బిల్లి గారు రాకముందు అన్ని కంప్లీట్ చేసి బిల్లి గారు రాక కోసం ఎదురు చూసుకుంటూ 1000 కళ్ళతో ఎదురు చూసుకుంటూ. నేనైతే ఎంత బ్లెస్డ్ అంటే మాటల్లో చెప్పలేను. నేను కూడా బిల్లి, ఎందుకంటే 18 to 19 years నేను ఓన్లీ బయటనే తిన్నాను. అంటే హోటల్ ఫుడ్, మెస్ ఫుడ్, తర్వాత ఆన్లైన్ ఫుడ్. గత 2 years నుండి మోకి గారు ఒక లాస్ట్ ఇయర్ ఫుల్ టార్గెట్ పెట్టుకుని నన్ను 100 దాటిచ్చేసింది. ఇంతకు ముందు 100 క్రాస్ అయిపోయారు బిల్లి గారు. ఇప్పుడు మళ్ళీ 10 kgs మొన్న చూసినప్పుడు 10 అయిపోయింది కదా. ఫస్ట్ 8 kgs తగ్గారు ఒక 15 days బ్యాక్. ఇప్పుడు 10 తగ్గిపోయారు. ఇంకొక 10 టు గోనా? ఇంకా 10 ఉంది. ఇంకా 10 టు గో. గైస్ యానివర్సరీ అన్నాక ఏదో ఒకటి స్పెషల్ ఉండాలి కదా. సో ఒక స్పెషల్ గ్లో కోసం నేను ఇంట్లోనే ఒక పీల్ చేయబోతున్నాను. పీల్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ అది మనం డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చేసుకోవాలి. అండ్ యునో ఇట్ డజంట్ సూట్ ఎవ్రీవన్. కానీ డర్మాకో వాళ్ళది కొత్త పీల్ లాంచ్ అయింది. ఇది వచ్చేసి 15% AHA అండ్ 1% BHA గైస్. మీకు గుర్తుందా, నేను ఇంతకుముందు డర్మాకో వాళ్ళది ఈ పీల్ రివ్యూ చేశాను. సో దిస్ ఇస్ ద 30% AHA అండ్ 2% BHA. ఇట్స్ నాట్ వెరీ బిగినర్ ఫ్రెండ్లీ. లైక్ యునో మీకు ఆల్రెడీ యాసిడ్స్ అవన్నీ యూజ్ చేసే అలవాటు ఉందంటే అప్పుడు మీరు అది యూజ్ చేయొచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ అ బిగినర్ అండ్ మీరు పీల్ ఫస్ట్ టైం చేయాలనుకుంటే అండ్ యూ డోంట్ వాంట్ టు స్పెండ్ thousands of rupees ఆన్ అ పీల్ అంటే దిస్ ఈస్ ద సేఫెస్ట్ అండ్ బెస్ట్ సొల్యూషన్ గైస్. ఇవన్నీ చాలా సైంటిఫిక్గా రెడీ చేయబడతాయి
అండ్ డిజైన్ బై డర్మటాలజిస్ట్, సో యూ హ్యావ్ నథింగ్ టు వరీ. అండ్ మీకు ఒక విషయం తెలుసా గైస్, పీల్స్ అనేది మనకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇస్తుంది. లైక్ మనకి లార్జ్ అండ్ ఓపెన్ పోర్స్ ఉన్నా, మనకి డెడ్ స్కిన్ ఉన్నా, మనకి ఫేస్ మీద యాక్నే మార్క్స్, యాక్నే స్కార్స్, ప్రతి ఒక్కటి పీల్ ఏంటంటే మీకు విజిబుల్ ఇలా స్కిన్ పీల్ అవ్వదు. ఇందులో ఉన్న AHA అండ్ BHA, AHA ఇస్ గ్లైకాలిక్ యాసిడ్, అది మన సర్ఫేస్ స్కిన్ని పీల్ చేస్తుంది. అండ్ BHA వచ్చేసి స్కిన్ లోపల డీప్కి వెళ్ళి పెనిట్రేట్ చేసి స్కిన్ని లోపల నుంచి క్లీన్ చేస్తుంది. సో హౌ దిస్ వర్క్స్, లైక్ విజిబుల్ పీలింగ్ అవ్వదు అని చెప్పాను కదా, హౌ దిస్ వర్క్స్ ఇస్ దాట్ ఇది చాలా జెంటిల్గా మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అండ్ ఇంప్యూరిటీస్ ఏదైతే ఉంటాయో దాన్ని డిజాల్వ్ చేసేస్తుంది. సో బేసిక్గా ఫిజికల్గా మనం ఇలా స్క్రబ్స్ చేయకుండానే ఇది మన స్కిన్ని మంచిగా ఎక్స్ఫోలియేట్ చేసేస్తుంది. బికాస్ ఇట్ సార్ట్ ఆఫ్ మెల్ట్స్ అవే ఆల్ ద డర్ట్ అండ్ ఇంప్యూరిటీ, దాన్ని అంతా డిజాల్వ్ చేసేసి తీసేస్తుంది. సో ఇది యూజ్ చేయడం చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి. అండ్ గైస్, దీని తర్వాత సన్ స్క్రీన్ ఈజ్ అ మస్ట్. నేను సన్ స్క్రీన్ గురించి చాలా సార్లు ప్రతి ఒక్క దాంట్లో చెప్తాను, బట్ యాక్టివ్స్ ఇఫ్ యూ యూజ్ ఇన్ యువర్ స్కిన్ కేర్, సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ అండి. అండ్ ఇప్పుడు ఇది యూజ్ చేయడం ఎలా అంటే చూడండి, నా ఫేస్ అంతా నేను వాష్ చేసి క్లీన్గా ఉంది వితౌట్ ఎనీ మేకప్. సో ఇది మనము ఒక థిన్ లేయర్ లాగా మొత్తం ఫేస్కి రాసేయాలి. ఐ విల్ షో యూ హౌ. సో మనము ఎక్కువ మౌత్ ఏరియా దగ్గర వెళ్ళకూడదు. సో ఐమ్ నాట్ గోయింగ్ నియర్ ద కార్నర్స్ ఆఫ్ మై లిప్స్, అంటే అలాంటి ప్లేసెస్లో మనకి ఇరిటేషన్ అవ్వచ్చు. అందుకే ఏంటంటే ఇలా చాలా జాగ్రత్తగా స్ప్రెడ్ చేయండి. అండ్ అలాగే ఐ ఏరియా దగ్గర కూడా వెళ్ళకూడదు. ఇక్కడ కూడా స్ప్రెడ్ చేసేస్తున్నాను. నోస్ మీద తప్పకుండా రాయాలి, బికాజ్ యూనో బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని మనం మంచిగా టార్గెట్ చేయొచ్చు దీంతో. ఇది రాసిన తర్వాత మైల్డ్ ఒక టింగ్లింగ్ సెన్సేషన్ అనేది కామన్, దానికి ఏం భయపడకండి. బట్ చాలా మైల్డ్గా, అంటే నాకు చాలా మైల్డ్గా ఉంది. అందరికీ అలాగే అవుతుందని రూల్ ఏం లేదు, బికాజ్ మై స్కిన్ ఈజ్ యూజ్ టు యాసిడ్స్ నా, అందుకే గైస్. సో గైజ్ అప్లికేషన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది 10 minutes వరకు వదిలేయాలి. ఆ తర్వాత జస్ట్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేస్తాను. అండ్ గైజ్, ఇట్ ఈస్ ప్రెఫరబుల్ యూ డూ దిస్ అట్ నైట్. నేనైతే ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను, సన్ స్క్రీన్ మంచిగా రాసుకుని ఈవినింగ్ బయటకు వెళ్తాను కాబట్టి ఇప్పుడు రాసుకున్నాను. ఐ టోటలీ ఫర్గాట్, బట్ ఐ హ్యాడ్ టు డూ దిస్ అట్ నైట్ యెస్టర్డే, మర్చిపోయాను. అండ్ ఇది అయిపోయాక యాజ్ ఐ టోల్డ్ యూ, నేను వాటర్తో వాష్ చేసేసి ఒక మైల్డ్ మాయిశ్చరైజర్ మాత్రమే రాస్తాను. ఈ పీల్ చేసిన తర్వాత మనం వేరే యాక్టివ్స్, యాసిడ్స్, సాల్సలిక్ అది ఇది ఏమి వాడకూడదు. అండ్ సన్లో కూడా మనం 24 hours వరకు వెళ్లకుండా ఉంటే బెటర్. ఆ విధంగా మీరు వీకెండ్కి లేదంటే అలాంటి టైంలో మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్. అండ్ ఇది వీక్లీ వన్స్ మనం వాడొచ్చు. బట్ ఐ ఫీల్ దట్ 15 daysకి ఒకసారి వాడినా కూడా మంచిగానే ఉంటుంది, రిజల్ట్స్ చాలా బాగుంటాయి. వెంటనే మీరు చూస్తారు, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను వాష్ చేశాక 10 minutes తర్వాత వెంటనే మీరు చూస్తారు స్కిన్లో ఒక స్మూత్నెస్ అండ్ షైన్ వచ్చేస్తుంది, లైక్ ఒక గ్లాసీ అపియరెన్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే డెడ్ స్కిన్ అంతా పోతుంది కదా. సో అది పోవడం వల్ల ఏంటంటే ఫ్రెష్ స్కిన్ ఏదైతే గ్లాసీ అండ్ మంచిగా ఉంటుందో అది మనకు బయటికి వచ్చేస్తుంది అనమాట. సో ఇది మీరు పీలింగ్కి కొత్త అయితే అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైనా సరే ఇది యూజ్ చేయొచ్చంట. సో డూ ట్రై ఇట్ గైస్, ఇట్ విల్ గివ్ యూ ఇన్స్టెంట్ రిజల్ట్స్. కానీ నేను చెప్పిన జాగ్రత్తలు మాత్రం ఫాలో అవ్వండి. బేబీ సాఫ్ట్ ఉంది స్కిన్, లైక్ లిటరలీ ఐ ఫీల్ సో గుడ్. ఓ మై గాడ్, చూస్తున్నారా? అసలు నాకైతే చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ వాట్ అ ఫీల్ డస్ టు యూ. లైక్ మనం ఫిజికల్గా స్క్రబ్స్ ఎంత యూజ్ చేసినా సరే లోపల వరకు అది పోయి క్లీన్ చేయదు కదా. ఇందులో ఉన్న BHA వచ్చేసి సాలిసిలిక్ యాసిడ్, అండ్ అది లోపల వరకు వెళ్ళి ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. AHA వచ్చేసి పైది క్లీన్ చేస్తుంది, విచ్ ఇస్ వై యూ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్ ఎఫెక్ట్. I'm glowing like a 1000-watt bulb. I'm so happy with this result, guys. మనం ఫిల్టర్ వేసి ఇలా కనిపించాల్సిన అవసరం లేదు. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ డర్మాకో ఫర్ గివింగ్ అస్ అ ఫిల్టర్ ఫ్రీ లైఫ్. అండ్ ఎస్ గైస్, మీరు ఈ ప్రొడక్ట్ పికప్ చేయాలనుకుంటే యూ క్యాన్ చెక్ అవుట్ Amazon, Nykaa అండ్ ఫ్లిప్కార్ట్. అండ్ www.thedermaco.com లో నా కోడ్ విచ్ ఇస్ ASH20 ASH20 అనేది మీరు యూజ్ చేస్తే you will get 20% off on all your purchases. Go and get that glow, you girl or guys. ఓకే, ఇప్పుడు బిల్లీ గారు నాకు ఏం గిఫ్ట్ ఇచ్చారనేది ఫైనలీ మీకు రివీల్ చేస్తున్నాను. ఇప్పుడు నా చేతిలోనే అది ఉంది. ఏంటి చెప్పండి? యూజువల్గా నేను బ్లాగ్స్ నా ఫోన్లో షూట్ చేస్తాను కదా, కానీ ఇప్పుడు దేంట్లో చేస్తున్నాను చూసేయండి ఒక చిన్న వీడియో. दोस्ती मम्मी को एक सरप्राइज देते आ जाओगी? మోకి ఒకసారి ఇట్రా, తొందరగా రా 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 తొందరగా.
ఒకసారి రా. బయట ఒక పార్సల్ వచ్చింది, తీసుకో. రికార్డ్ ఎందుకు చేస్తున్నాం? పార్సల్ తీసుకో. మనం ఫేస్ మాస్క్ ఆర్డర్ చేసాం కదా, సారీ ఫేస్ షీల్డ్స్. తీసుకో. ఇంకా పెద్ద పార్సల్ వ్లాగ్ అని కాదు, ఆ పార్సల్స్ ఒకసారి అంటే ఫేస్ షీల్డ్స్ మనకు సెట్ అవుతాయి కదా, నువ్వు చెప్తే మళ్ళీ ఎక్స్చేంజ్ పెట్టేసుకోవాలి. నేను ఆర్డర్ చేద్దాం అనుకున్నాను, నేను మర్చిపోయాను. నేను చేస్తే మంచి పని చేసేది. అవును, నువ్వు చెప్పావు నాకు, నేను అన్నీ ఆర్డర్ పెట్టేసి నీకు సర్ప్రైజ్ ఇద్దామని చేస్తాను. జాగ్రత్తగా చేసుకుంటారు, అందుకే అన్ని బాక్సెస్లో పెట్టున్నారు. సో కన్ఫ్యూజ్ అవ్వకు. అవి ఓన్లీ 2 షీల్డ్స్ మాత్రమే. అవును, మన లగేజ్లో ఫిట్ అవుతాయి అవి. ఫేస్ షీల్డ్ మనం పెట్టుకుని వెళ్ళాలి కదా. బాగుంది. Toasty, come see face shields, देखो. బాక్సెస్ Tan tan tan, face shields. Face shield open చేయి. నిజంగా అది నీదే. ఇది ఆ కెమెరా, నువ్వు అనుకున్న వ్లాగింగ్ కెమెరా నీ. బిల్లీ ఓకే, ఓపెన్ చేయొచ్చు. ఏంటి అసలు? థ్యాంక్ యూ బిల్లీ గారు. ఈ వ్లాగింగ్ కెమెరా కొనడం నిజంగా ఇది నా డ్రీమ్ అన్నమాట. ఎందుకంటే నేను ఎప్పుడు ఫోన్ లోనే వ్లాగింగ్ చేస్తూ ఉంటాను కదా. యాక్చువల్ గా నేను బిల్లీ గారికి చెప్తున్నాను కొంటాను కానీ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉందని చెప్పి, సరే కొన్ని రోజులు ఆగాక కొందాం అనుకున్నాను. ఓ మై గాడ్, నేను ఎన్ని బ్లాగ్స్ చేసుకోవచ్చు బిల్లీ, ఇంత మంచిగా చేయొచ్చు. దానికి ఇన్బిల్ట్ మైక్ ఉంటుంది. ఎస్, చూడు ఎంత లైట్ వెయిట్ ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ వ్లాగింగ్ కెమెరాస్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇట్స్ ఇన్ మై హ్యాండ్ రైట్ నౌ. ఇలాంటి చాలా చాలా ఫీచర్స్ ఉన్నాయి, ఇంకా నేను కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. బ్లూటూత్ అది మొత్తం. బ్లూటూత్ అది మొత్తం అంటే నువ్వు కెమెరాని టచ్ చేయాల్సిన అవసరం లేదు, బటన్స్ అని అక్కడే ఉంటాయి దానికి. ఇదిగో స్క్రీన్ అయినా ఇలా సైడ్ కి వచ్చేసి, ఓకే, ఇలా మనం ట్రైపాడ్ కి అటాచ్ చేసేస్తే మనం మళ్ళీ స్క్రీన్ లో ఏం జరుగుతుంది తిప్పేసి చూడాల్సిన అవసరం లేదు. కంట్రోల్స్ కూడా ఇక్కడే ఉంటాయి. రికార్డ్ అవుతుంది బిల్లీ. ఎలా ఉంది? చాలా బాగుంది. రా నువ్వు రా. గైస్, ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఇది మా కొత్త కెమెరాలో రికార్డ్ అవుతుంది అనమాట. బాగుంది. బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు చూడండి, డీఫోకస్ అంటే యాక్చువల్గా ఇక్కడ తెలియట్లేదు. మనం బయట ఎక్కడైనా వెళ్ళి చేస్తే కరెక్ట్గా అయింది, కానీ అంటే మన బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఓన్లీ ఆ ఫ్లాప్ అవుటే తెలుస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్ మంది వైట్ ఉండడం వల్ల తెలియట్లేదు డీఫోకస్ అయినట్టు. వెనకాల ఏదైనా ఎలిమెంట్స్ ఉంటే, ట్రీస్ కానీ వేరే ఆబ్జెక్ట్స్ ఉంటే కంపల్సరీ తెలుస్తుంది. సో ఇదంతా ఓన్లీ 1 బటన్తో అవుతుంది. ఎంజాయ్. ఇంకా బ్లాగింగ్ స్టార్ట్ చేసి గైస్, ఇది వచ్చేసి సోనీ ZV-1 కదా, ZV-1 అనమాట. సో మేము అది మెన్షన్ చేయడమే మర్చిపోయాం. అండ్ థ్యాంక్ యూ బిల్లీ గారు. మేము యానివర్సరీ స్పెషల్ బ్లాగ్స్ అన్ని ఇందులోనే రికార్డ్ చేయబోతున్నాం. ఎస్ గైస్, మీకు ఒక విషయం తెలుసా, నేను చాలా ఈ మధ్య బ్లాగ్స్ ఎక్కువ చేస్తున్నాను కదా. సో ఎప్పుడు ఫోన్తో చేయడం అంటే కొంచెం షేకీగా ఉంటుంది, జర్కీగా ఉంటుంది. అందుకే సర్వే చేస్తే అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బడ్జెట్స్లో డిఫరెంట్ కెమెరాస్ ఉన్నాయి. బట్ నాకు ఏదైనా తీసుకుంటే మంచిదే తీసుకోవాలి అని అనుకున్నాను. ఇంకా ట్రావెల్లో దీంతోనే బ్లాగ్స్ చేస్తాం. అండ్ బిల్లీ గారు మొత్తం ఎక్స్ప్లోర్ చేసి నా కెమెరా గురించి అంతా చెప్పేస్తారు. ఇప్పుడు నుంచి సూపర్ క్వాలిటీ ఉంటుంది గైస్ బ్లాగ్స్ది కూడా. సో చలో వెళ్దామా? చలో గైస్, ఇది వచ్చేసి నా ఈరోజు అవుట్ఫిట్. ఇది వచ్చేసి ఒక అనార్కలి రెడ్ కలర్ బ్లాక్ ప్రింటెడ్. సో ఇట్ హ్యాస్ అ టై అప్ ఓవర్ హియర్ వేస్ట్ దగ్గర. అండ్ చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్లో ఉంది. సో ఐ రియలీ లైక్ దిస్ గైస్. ఇది తీసుకుని కూడా చాలా రోజులు అవుతుంది. ఐ వాజ్ సేవింగ్ ఇట్ ఫర్ టుడే. సో ఇది వేసుకుని చూపించాలా?
గారు మోకీ గారు హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్ మోకీ. బిల్లి చాలా సింపుల్గా సెలబ్రేట్ చేస్తున్నాం ప్రతి ఒక్క యానివర్సరీ. ఈ లాక్డౌన్ వల్ల సెకండ్ లాక్డౌన్ యానివర్సరీ. లాక్డౌన్ అంటే ఇప్పుడు లాక్డౌన్ లేదు ఆఫ్ కోర్స్, కానీ ఆయన అందరు భయపడుతున్నారు, ఎక్కడికి వెళ్ళట్లేదు కదా మనం. సో పర్వాలేదు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్రై చేద్దాం. ఆయన ఇది కూడా ఎంజాయ్ చేస్తాం కదా. ఎంజాయ్ చేస్తాం అండ్ ఈసారి కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఎస్ గైస్. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. అండ్ బిల్లి గారు, నువ్వు టోస్టీని విష్ చేసావా? టోస్టీ యానివర్సరీ కూడా కదా ఈరోజు. టోస్టీని విష్ చేశాను, హ్యాపీగా పడుకుంది, ఇంకా రిలాక్స్ అయిపోయింది. ఇప్పుడు టోస్టీని కూడా లేపాలి. దానికి బెస్ట్ పార్ట్ ఏంటంటే రెడీ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా టోస్టీ రెడీ అంటే ఒకసారి ఇలా మొత్తం కదిలించేసి డస్ట్ చేసేసుకుంటుంది అండ్ రెడీ అయిపోతుంది. సో లెట్స్ స్టార్ట్. లెట్స్ గో. गारी नहीं जी गारू. వీళ్ళు ఆ పాట ఎందుకు పాడారు తెలుసా? నేను ఈరోజు ఇండియన్ వేసుకుంటే అందుకే ఆ పాట పాడుతున్నాను. థ్యాంక్ యూ శివాని. థ్యాంక్ యూ శివాని. ఇలానే Shivani and the vlog also. So Shivani is Tampataka Creators Bye. and she's in Bombay. Introduce करो. Brothers from Calcutta. Cake तो नहीं करते. तो ये हाँ विशाल मीठा नहीं खा रहे. Thank you. Hi Shivani. బిల్లీ హలో, అది చూసుకో. ఏంటది ఇక్కడ? ఇది ఏంట్రా కొరియర్ అయితే? ఫుడ్ ఆర్డర్ చేశాను. మనం ఆల్రెడీ తిన్నాం. ఏం తిన్నాం? అది ఓన్లీ స్నాక్స్. బిల్లీ ఈరోజు ఏం డయట్ లేదు ప్లీజ్ బిల్లీ, ఈరోజు డయట్ లేదు. సరే రా. ఏముంది బిల్లీ అక్కడ? బిల్లీ ఏంట్రా ఇది అసలు? నువ్వు ఎలా ప్లాన్ చేస్తావు? నన్ను అంటావు కానీ. నేను ప్లాన్ చేస్తాను రా బిల్లీ. అసలు ఎవరు ఇక్కడ? మన బిల్లీ గారు, నా బిల్లీ గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. గైజ్, ఈ డెకార్ మొత్తం వచ్చేసి డెకార్ బై శ్రేయ అని నా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ డాటర్ అనమాట. వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. వాళ్ళు ఏంటంటే ఇలాంటి బాక్సెస్లో మొత్తం మనకు ఒక చిన్న సెటప్ డెకార్కి కావాల్సినంత అందులో ఫిట్ చేసేస్తారు. ఈ కలర్ థీమ్కి అకార్డింగ్ టు బలూన్స్, లైక్ ఈ బ్యానర్ ఉంది చూసారా, హ్యాపీ యానివర్సరీ బ్యానర్. తర్వాత ఈ క్యానపీ విత్ ఫెయిరీ లైట్స్ అండ్ ఈ క్రీపర్స్ ఉన్నాయి కదా సైడ్స్లో, అది కూడా వస్తుంది. ఈ గోల్డెన్ ఫ్లవర్స్ ఇది కూడా వేసేస్తారు. సో యూనో బేసిక్లీ ఒక చిన్న సెటప్కి ఏమేమి కావాలో అన్నీ ఇందులో కవర్ అయిపోతాయి. థ్యాంక్ యూ మోకి. వెల్కమ్ బిల్లి గారు. ఈసారి యాక్చువల్గా మనము కొంచెం పనిలోనే పడిపోయి అసలు బయటికి కూడా వెళ్ళలేము, ఏం చేసుకోలేము ఏం అనుకున్నాం. చేసుకోలేము, అవును. కానీ అలా అలా వదిలేస్తారా మన యానివర్సరీని? నీ టచ్ ఉంటుంది కదా. ఒక విషయం చెప్పాలా, యాక్చువల్లీ మేము లాస్ట్ ఇయర్ ఏం ఎక్స్పెక్ట్ చేసామంటే ఈ ఇయర్ వరకు మేము మా కొత్త ఇంటికి వెళ్ళిపోతామని ఎక్స్పెక్ట్ చేసాం. సో కొత్త ఇంటికి వెళ్ళలేకపోయాం, కానీ పాత ఇల్లుని కొత్తగా మార్చేయగలం కదా. చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఇంకో డిఫరెంట్ గా ఉంది. ఇంకొక different గా లాస్ట్ ఉంది. ఇయర్ కూడా చాలా బాగుంది. అవును అండ్ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అవును, ఎందుకంటే నేను ఈవినింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ డే అంతా మేము కూడా కొంచెం బిజీగా ఉండి తర్వాత వ్లాగింగ్ చేసుకుంటూ బిల్లి గారు మధ్యలో ఎడిటింగ్ కూడా చేశారు. సో డే అయితే ఏం చేయలేకపోయాం,
కానీ నేను అందుకే ఈవినింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈసారి నువ్వు చాలా జాగ్రత్త పడ్డావు, నాకు ఇంత మాత్రం క్లూ లేకుండా. లాస్ట్ టైం అయినా కొంచెం క్లూ ఉండిందేమో నాకు. అంత సీన్ లేదు. నువ్వు ఎంత కోప్పడ్డావు లాస్ట్ టైం. నేను కేక్ కోసం అని చెప్పి నిన్ను అంత ఊరంతా తిరగాల, కేక్ ఇక్కడ ఎక్కడ దొరకదా అన్నారు తెలుసా. నా బాధలు నాకు ఉంటాయి, నా కష్టాలు నాకు ఉంటాయి, నీకేం తెలుసు. సారీ మోకి, సారీ. పద ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ చేద్దాం. ఫస్ట్ ఆ విండో చూడు, ఫుల్ వర్షం లోపలికి వస్తుంది. క్లోజ్ చేసేద్దామా? హే గాయ్స్, బిల్లీ గారు, మన రిలాక్సేషన్ టైం వచ్చేసింది. సో మన ఆడియన్స్ కి బాయ్ చెప్పేసి ఈ రోజుకి లీవ్ తీసుకొని ఈవినింగ్ మనం ఎంజాయ్ చేసుకుందాం. బిల్లీ గారు, కన్క్లూజన్ చెప్పే ముందు ఈ టేబుల్లో ఏదో ఉందిరా, చూసుకో. నువ్వే చూసుకోరా, ఏదో ఉంది టేబుల్లో. ఏంటి బిల్లి గారు, యానివర్సరీ స్పెషల్ గిఫ్ట్ ఉంటుందా చెప్పు, దానికి అంత షాక్ ఎందుకు? గిఫ్ట్ నాకా? నీకు ఎప్పుడు గిఫ్ట్ ఇవ్వలేదరా నేను? ఏం ప్లాన్ చేయలేదు? చేయలేదురా? నువ్వు తెలియకుండానే అంత షాక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చావా? 9 Pro. బిల్లీ, డాన్స్ కోసం లాస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నా. Yes, బిల్లీ గారు. You're welcome, బిల్లీ. అయితే నేను కూడా ఇది నీకు మన హాలిడేలో ఇద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ట్రావెలింగ్లో ప్రాబ్లం అవుతుంది, క్యారింగ్ అదంతా అని ఇప్పుడే ఇచ్చేసాను. అండ్ యూ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్ బిల్లీ గారు. యాక్చువల్గా మీకు విషయం చెప్తాను, సీరియస్గా మేము ఫోన్స్ గురించి మొన్న డిస్కస్ చేసాం. తనకే ఫోన్ కావాలో నాకే ఫోన్ కావాలని మేమిద్దరం డిస్కస్ చేసాం. నేను అసలు ఆ టాపిక్ అందుకే తీసుకొచ్చాను, దట్ నాకు ఫోన్ కావాలి చెప్తే నీకు కూడా ఏం ఫోన్ కావాలి అని నువ్వు చెప్తావు కదా. చాలు. Yes. థ్యాంక్ యూ మోకి. నీకు నచ్చింది కదా? చాలా బాగా నచ్చింది. నాకు ఇదే కావాలి, నాకు ఐఫోన్ వద్దు. ఐఫోన్ తన కేటగిరీ, నాది ఇది, నీది ఇది. అండ్ గైస్, మేము ఈ ఒకేజన్లో మీకు ఒకటి చెప్పదలుచుకుంటున్నాం. చాలామంది ఇప్పుడు మా బ్లాగ్స్ చూసి మీరు ఇంత స్పెండ్ చేస్తారు, మీదేముంది, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అలా అనుకుంటారు. కానీ మేము ఈ స్టేజ్కి రావడానికి ఎంత కష్టపడ్డామనేది ఎవరికి తెలియదు. సో స్టార్టింగ్ నుంచి ఆబ్వియస్లీ ఇలా ఎవరికి ఉండదు. యూ హ్యావ్ టు సెట్ అ గోల్ అండ్ వర్క్ టువర్డ్స్ ఇట్. మేము అదే చేసాం, మేము బిలీవ్ చేసాం, మేము గాడ్ని నమ్మాం, అండ్ మేము ఈరోజు అచీవ్ చేసాం కాబట్టి ఇలా చేయగలుగుతున్నాం. కానీ ఎప్పుడైతే ఇది లేదో అప్పుడు కూడా మాకు లవ్ తక్కువ అని ఏం కాదు. ఆ టైంలో మన దగ్గర ఏముందో దాంతో వీ యూస్ టు మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్ అండ్ డూ వాట్ ఎవర్ వీ కుడ్ ఫర్ ఈచ్ అదర్. ఎందుకంటే యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలంటే మా ఇద్దరిది చాలా గివింగ్ నేచర్స్. మాకు ఏదైనా ఇస్తే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే, సో ఆ విషయంలో వెరీ బ్లెస్డ్ ఇన్ దాట్ ఆస్పెక్ట్. అండ్ మేము జస్ట్ ఒక్కొక్కసారి స్టార్టింగ్లో బిల్లి, నేను నీకు ఒక డ్రెస్ కొనిచ్చేదాన్ని, లేదంటే నువ్వు నాకు ఒక డ్రెస్ కొనిచ్చేవాడివి. ఇట్ వాస్ జస్ట్ దాట్. ఓకే, అంటే యాక్చువల్గా మేము ఒకటి ఫాలో అయ్యేవాళ్ళం. నాకు తెలిసి 13 years వరకు ఎవ్రీ బర్త్డేకి తను నా షాపింగ్ చేస్తుంది. అవును, తన బర్త్డేకి నేను షాపింగ్ చేస్తాను. ఇప్పుడు కూడా అయ్యాం రా. అంటే మనం నేను అడిగి ఆ బడ్జెట్ ఏంటో నేనే ఇస్తానని చెప్పి నేను స్వైప్ చేసేస్తాను నా కార్డ్. అండ్ ఆయన కూడా అంతే. ఈవెన్ 2020 లో కూడా అదే చేశాను. సో అది ఒక రిచువల్ లాగా అయిపోయింది మాకు. సో అది విషయం గైస్.
మీరు కూడా మీ లవ్డ్ వన్స్ని ఎవరైనా సరే, నాట్ ఓన్లీ హస్బెండ్, నాట్ ఓన్లీ వైఫ్, ఎవరైనా సరే మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ ఎవరైతే మీరు లవ్ చేస్తారో ప్లీజ్ షో ఇట్ టు దెమ్, ప్లీజ్ లెట్ దెమ్ నో యూ నీడ్ టు షో దట్ లవ్ టు దట్ పర్సన్. So guys, that is the end of our vlog for today, and stay tuned for our holiday vlogs. They are coming very soon. Lots of love, lots of happiness, and lots of blessings to you people. May God grant you with all your wishes, you guys. Yes. See you on the other side. Till then, is bye from Asterix. bye bye.